ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారు. మీరు చేసే పూజలన్నీ అసలు దేవునికి చేరుతున్నాయో లేదో అని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తూ ఆడవారు ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ పూజలన్నీ నేరుగా దేవునికి చేరుతాయి. మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. దీపారాధన చేసే ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ఏ సమయంలో దీపారాధన చేయాలని ప్రతి ఒక్కరికి ధర్మ సందేహం ఉంటుంది. అయితే మన శాస్త్రాల ప్రకారం ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం సమయంలో చేసే పూజలకే శాశ్వతమైన పుణ్య ఫలితం లభిస్తుందట. కాబట్టి సాయంత్రం 6 దాటిన తర్వాత దీపారాధన చేసుకోండి. అలాగే ఉదయం దీపారాధన చేసేవారు 10 గంటల లోపే పూజ కార్యక్రమాలు ముగించుకోవాలి. దీపారాధన చేసే ఆడవారు తప్పనిసరిగా చీర కట్టుకొని కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకొని చేతుల నిండుగా మట్టి గాజులను వేసుకోవాలి. అదేవిధంగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి. పూజ గదిలో కూడా ముగ్గు వేసుకోవాలి. పూజ గదిని శుభ్రం చేయాలనుకుంటే గురువారం కానీ శనివారం కానీ శుభ్రం చేసుకోవాలి. అయితే పొరపాటున కూడా మంగళ శుక్రవారాల్లో పూజ గదిని శుభ్రపరచకూడదు. దేవుని చిత్రపటాలను శుభ్రం చేసేటప్పుడు దేవుని పటాలను నేలపై పెట్టకూడదు. అలా పెడితే మహాపాపంగా పరిగణించబడుతుంది. నేలపై ఒక వస్త్రాన్ని వేసి ఆ వస్త్రం పైన దేవుని పటాలను పెట్టుకోవాలి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ప్రతి శుక్రవారం ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. నెల తిరగకుండానే మీ డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. పూజలో వెలిగించే దీపాన్ని దైవంలాగా భావించి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు సమర్పించాలి. దీపంలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపానికి తప్పనిసరిగా నమస్కారం చేసుకోవాలి. మనలో చాలామంది ఆడవాళ్ళు పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగిస్తారు. కానీ పూజ గదిలో 2 దీపాలు వెలిగించాలి. అప్పుడు మాత్రమే సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది. మీ కోరిక ఏదైనా సరే, కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరాలంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎండు ద్రాక్షలను నైవేద్యంగా సమర్పించి మీ కోరికలను దేవునికి చెప్పుకుంటే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయి. ప్రతిరోజు నిత్య దీపారాధన చేయలేని వారు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి. శుక్రవారం దీపారాధన చేసేవారు పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించి లక్ష్మీదేవిని పూజిస్తే ఇక మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. దేవుని పూజలో తప్పనిసరిగా పుష్పాలు ఉండాలి. ముఖ్యంగా గులాబీ పూలతో దేవుణ్ణి పూజిస్తే మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. దేవుని పూజలో నైవేద్యాన్ని పెట్టినప్పుడు నైవేద్యం పక్కనే కొన్ని మంచినీళ్ళు పెట్టాలి. అప్పుడు మాత్రమే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరిస్తాడు. దీపారాధన చేసే సమయంలో అగ్గి పుల్లలతో దీపాన్ని వెలిగించకూడదు. ఇక ప్రతి ఒక్కరి ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా తులసి కోట ఉండాలి. ఏ స్త్రీ అయితే ప్రతినిత్యం తులసిని పూజిస్తుందో ఆ స్త్రీకి సుమంగళి యోగం సిద్ధిస్తుంది. తన భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది. కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. కాబట్టి వివాహమైన ఆడవారు తప్పనిసరిగా తులసి కోటలో దీపారాధన చేయాలి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే శంఖాన్ని పూజించాలి. పూజ గదిలో శంఖాన్ని పెట్టుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నురాలై మీ ఇంటిపై కనకవర్షాన్ని కురిపిస్తుంది. అదేవిధంగా దీపారాధన చేసేటప్పుడు 5 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి కటాక్షంతో త్వరగా కోటీశ్వరులు అవ్వాలంటే ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి పూజ గది ముందు కూర్చుని కనకధార స్తోత్రాన్ని చదవండి. ఇలా 3 శుక్రవారాలు చేస్తే ఎంతటి కట్టిక పేదవాడైనా సరే కోటీశ్వరులు అవ్వక తప్పదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఒక చిన్న బెల్లం ముక్క అలాగే తులసి ఆకులను వేసి పూజ గదిలో పెట్టుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఇలా చేస్తే దేవుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఆడవారికి నెలసరి పూర్తయిన తర్వాత శుభ్రంగా తలస్నానం
చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. దేవునికి ఉపయోగించే పుష్పాలను నీటితో కడగకూడదు. వాసన చూసిన పూలను దేవుని పూజలో ఉపయోగించకూడదు. ఎండిపోయిన పువ్వులు పూజ గదిలో ఉండకూడదు. వీటి వల్ల మీ ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి. దేవుని పూజలో తప్పనిసరిగా 3 అగరవత్తులను వెలిగించాలి. ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా వినాయకుని చిత్రపటం ఉండాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. పూజ గదిలో ఉండే వినాయకుని చిత్రపటం 1 కన్నా ఎక్కువగా ఉండకూడదు. మీ పూజ గదిలో ఉన్న వినాయకుడి తొండం ఎడమ వైపున తిరిగి ఉండాలి. ఇక దీపారాధన చేసే ఆడవారు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా 5 ప్రదక్షిణాలు చేయాలి. మీ పూజ గదిలో తప్పనిసరిగా పసుపుతో ఒక చిన్న స్వస్తిక్ గుర్తును వేసుకోండి. పూజ గదిలో స్వస్తిక్ గుర్తు ఉంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. ఐశ్వర్యానికి దేవతలైన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి. కాబట్టి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు, అప్పుల సమస్యలతో బాధపడేవారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక కొబ్బరికాయను కొట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈశాన్య దిక్కులోనే పూజ గది ఉండాలి. ఇక పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూస్ పేపర్లను వేయకూడదు. ఒక తెల్లటి కాటన్ వస్త్రాన్ని కానీ పట్టు వస్త్రాన్ని కానీ పూజ గదిలో వేసుకోవాలి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు అకస్మాత్తుగా దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అని 108 సార్లు చదవండి. ఎటువంటి దోషం ఏర్పడకుండా ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఉన్న బీరువాను ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు. బీరువాలో కుబేర యంత్రాన్ని పెట్టుకుంటే తప్పకుండా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి వాటి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.